హలో ఫ్రెండ్స్, అందరికీ ఇప్పుడైతే మేమైతే ఒక మంచి టాపిక్ తోడే మీ ముందుకైతే వచ్చిన. అదేంటంటే జనరల్గా ప్రతి ఒక్క మనిషి కూడా అది వాడలేకుండా అస్సలు జీవించడం అసాధ్యమైంది ఈ రోజులలో. అదేంటంటే ప్లాస్టిక్. మనం ఐస్ క్రీమ్ తిందామన్నా ప్లాస్టిక్లోనే తింటున్నాం. మనం బయటకు వెళ్ళి కూరగాయలు తీసుకొద్దామన్నా ప్లాస్టిక్లోనే తీసుకొస్తాం. ఇలా చాలా కారణాలు కావచ్చండి. ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వాడడం అనేది సర్వసాధారణంగా చేసుకున్నారు ఈ రోజులలో. దానివల్ల జరిగే నష్టాలు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ నష్టాలు ఏంది, అది ఎంత తీవ్రత మన పైన చూపిస్తుంది అనేది మీ ముందుకు ఈ వీడియోలో పూర్తి వివరాలతో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో అయితే ఒక 4 రకాల నష్టాల గురించి అయితే మీ ముందుకు వస్తున్నా. తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొదటిది అయితే పర్యావరణ కాలుష్యం అండి. ఈ పర్యావరణ కాలుష్యం అనేది 3 రకాలుగా విభజిస్తున్నాం. సింపుల్గా మీకు చెప్పాలంటే మట్టి, నీరు, గాలి. మట్టి కాలుష్యం. ఈ మట్టి కాలుష్యం అనేది ఎట్లా జరుగుతుంది అంటే, మన మట్టిలో ఏదైనా సరే అండి, అన్నం చచ్చిపోయినా, జంతువులు చచ్చిపోయినా, లాస్ట్కి ఏ వ్యర్థమైనా మట్టిలో కలిసిపోవడానికి కొన్ని రోజులు టైం పడుతుంది. అదే ప్లాస్టిక్ అయితే కొన్ని వందల సంవత్సరాలు పడుతుందండి. అట్లా మట్టి కాలుష్యం చాలా ఏర్పడుతుంది. నీటి కాలుష్యం. మన నదులలో చూస్తాం ఎంత ప్లాస్టిక్, సముద్రాలలో ఎంత ప్లాస్టిక్ జమ అవుతుందో అనేది. దానివల్ల అక్కడ నీటి కాలుష్యం ఏర్పడుతుంది. గాలి. మనం రెగ్యులర్గా చూస్తుంటామండి, ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ తీసుకెళ్ళి ఒక కుప్పలాగా చేసి అక్కడ దాన్ని కాలుస్తారు. దానివల్ల ఈ గాలి అనేది కాలుష్యంగా మారుతుంది. రెండో విషయం అయితే ఆరోగ్య నష్టం అండి. ఆరోగ్యం అనేది నీకైనా మాకైనా ఎవరికైనా చాలా ఇంపార్టెంట్. మనం రెగ్యులర్గా ఐస్ క్రీమ్స్ తిన్నా, చాయ్ తాగినా, ఏది మన జీవన ప్రక్రియలో ఒక భాగం అయిపోయింది అది. కాబట్టి చాలా డేంజర్ అండి. దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందులో కొన్ని కెమికల్స్ ఉంటాయి. దానివల్ల మన శరీరానికి చాలా హాని. క్యాన్సరే కాదండి, హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ అనేది కూడా ఏర్పడుతుంది. మరొక విషయం ఏంటంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా ఏర్పడవచ్చని వైద్యులు చెప్తున్నారు. మూడో విషయం ఏంటంటే జంతువులకు నష్టం. మనము రెగ్యులర్గా హైదరాబాద్లో అయితే మనం చూస్తుంటాము, డస్ట్లో చెత్త పడేస్తుంటారు, ప్లాస్టిక్లో అన్నం కలిపి. అట్లా వివిధ రకాలుగా జంతువులు కూడా దాన్ని తినేసి ఆ పొట్టలో అది అరగక లాస్ట్కు అనారోగ్య పాలై చనిపోతుంటాయి. ఇలానే కాదు, సముద్ర జీవులు కూడా మనం పడేసే ప్రతి నదులలో కానీ ఎక్కడే కానీ పడేసే ప్లాస్టిక్ మొత్తం సముద్రంలో చేరుతుంది, నదులలో చేరుతుంది. అక్కడ బ్రతికే చేపలు కానీ జీవులు కానీ వాటికి ప్రాణ నష్టం జరుగుతుంది. ఫైనల్గా వచ్చేసి మన గవర్నమెంట్కి అంటే ఆర్థిక నష్టం జరుగుతుంది. గవర్నమెంట్కి ఆర్థిక నష్టం జరిగితే మనకేందని మీరు అనుకుంటున్నారు, కానీ మనం కట్టే ట్యాక్స్ల వల్లనే కదండి గవర్నమెంట్ బతికేది. అంటే మనకే నష్టం. అది గవర్నమెంట్ కోట్ల ఆదాయం అనేది వెచ్చిస్తుంది. ఒకటి రీసైక్లింగ్ అని చేస్తుంది, ఒక ప్రక్రియ. మన వ్యర్థాలతోటి ప్లాస్టిక్ తోటి ఎట్లా చేయాలని దానికి పెట్టుబడి అనేది చాలా ఎక్కువ అవుతుంది. దానివల్ల వచ్చే లాభాలు అనేది చాలా తక్కువ. కానీ గవర్నమెంట్ అనేది ఈ కాలుష్యాలను అరికట్టడానికి ఒక పెద్ద ప్రయత్నమే చేస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా మనలో మార్పు రావాలి. ప్లాస్టిక్ని చాలా తక్కువ వాడాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ తప్పకుండా చేయండి, వీలైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.